అందరికీ నా హృదయపూర్వక నమస్కారం అండి. ఈరోజు చందా సత్ర పాలక మండలి ప్రమాణ స్వీకారం చాలా జనసేన పార్టీ ఆవిర్భావించున్న అల్లాటి రాజుకి, అదేవిధంగా విక్టరీ వాసుకి వాళ్ళ మిసెస్ శారదాదేవి గారికి విధంగా డైరెక్టర్ పదవిగా రావడం మా జనసేన పార్టీగా చాలా ఆనందంగా ఉంది. అదేవిధంగా ఈరోజు మా జనసేన వీర మహిళలు కానీ, జనసేన నాయకులు కానీ, జనసేనకులు కానీ అందరూ కూడా వచ్చి వీళ్ళని బ్లెస్సింగ్స్ ఇవ్వడం చాలా చాలా ఆనందం. ఇది ఒక రాజమండ్రికే ప్రతిష్టాత్మకమైన సత్రం, చందా సత్రం. పూర్వం స్వతంత్రం రాకముందే ఇది చందాలు వేసుకుని ఈ సత్రాన్ని నిర్మించుకోవడం జరిగింది. అంటే ఏ విధంగా పూర్వీకులు ఎంత ఆలోచనతో ఈ సత్రాన్ని నిర్మించారో చూడండి. ప్రతి ఒక్కరు కూడా గతంలో ఈ గోదావరి నుంచి సరైన రవాణా సదుపాయం లేకుండా వచ్చినా సరే ఉన్న వాళ్ళు పండిన పంటలు ఏదైనా ఉందంటే అది జాగ్రత్త పరచుకోవడానికి, అదేవిధంగా ఒక అప్పటికి కళ్యాణ మండపాలు కూడా అప్పుడు ఏముండవు. ఈ కళ్యాణ మండపాల కింద అన్నిటి కింద ప్రజలందరికీ కూడా ఉపయోగపడాలని అందరూ చందాలు వేసుకుని సత్రం తయారు చేస్తుంది. అందువల్ల దీన్ని చందా సత్రాలు కూడా అంటారు. ఇటువంటి ప్రతిష్టాత్మకమైన చందా సత్రానికి మా జనసేన నాయకులైన అల్లాటి రాజుకి, విక్టరీ వాసు వాళ్ళ మిసెస్కి ఇవ్వడం కూడా చాలా ఆనందంగా ఉంది. మరొకసారి నేను అదే చెప్తున్నాను, జనసేన పార్టీ అంటేనే మాకు ఆదర్శమైన పార్టీ. ఈరోజు శ్రీ పవన్ కళ్యాణ్ గారు ప్రపంచంలోనే రాజకీయ నాయకుల్లో ఆదర్శమైన నెంబర్ 1 వ్యక్తిగా ఉన్నాడు. ఆయన తీసుకున్న శాఖ పంచాయతీ శాఖే భారతదేశంలో నెంబర్ 1 స్థానంలో తీసుకొచ్చారు. అంతేకాకుండా అటవీ శాఖ ఏదైనా సరే ఆయన ఈరోజు రాష్ట్రంలో ఇంత సుస్థిరంగా అభివృద్ధి చెందుతుందంటే శ్రీ పవన్ కళ్యాణ్ గారి పాత్ర చాలా ఎక్కువ ఉంది. దాన్ని బట్టి అదేవిధంగా ఆయన యొక్క ఆదర్శాలు అన్నీ కూడా తీసుకుని వీరిరువురు కూడా ఈ సత్రాన్ని డెవలప్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. జై జనసేన, జై జనసేన, జై జనసేన. పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం. జనసేన పార్టీ తరపు నుంచి ఈ పదవి రావడానికి చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నానండి. ఈ పదవి వచ్చినందుకు అనుశ్రీ సత్యనారాయణ గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అన్ని గారి వల్లే మాకు ఇది, పవన్ కళ్యాణ్ గారికి దాని వల్లే మాకు ఇది వచ్చింది. అందుకనే జై జనసేన. ఈరోజు మన రాజమండ్రి సిటీ జనసేన పార్టీ ఇన్ఛార్జ్ వారులు అనుశ్రీ సత్యనారాయణ గారు నాకు ఈ యొక్క పదవ ఇవ్వడం జరిగింది. నా యొక్క పదవ నా భార్య కోట రమాదేవికి డైరెక్టర్గా ఎన్నుకున్న సందర్భంగా ఈరోజు నాకు ఈ యొక్క సన్మానం చేసినందుకు చాలా నా కుటుంబం తరఫున చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాం. అలాగే ఈ యొక్క పదవి ఇచ్చినందుకు అన్నయ్య గారికి ముందు రానున్న రోజుల్లో మంచి పేరు రప్పిస్తానని కోరుకుంటున్నాను. జై జనసేన, జై పవన్ కళ్యాణ్, జై అనుశ్రీ, జై హింద్. మా జనసేన పార్టీ తరఫున నా పేరు అల్లాటి రాజు అండి. రాజమండ్రి మున్సిపల్ కార్పొరేషన్ కార్యదర్శి, 47వ వార్డు జనసేన పార్టీ ఇన్ఛార్జ్. మా అన్నయ్య గారు, మా దేవుడు అనుశ్రీ సత్యనారాయణ గారి ద్వారా ఈ చందా సత్రానికి డైరెక్టర్గా నన్ను నియమించబడింది. ఆయనకి జీవితాంతో రుణపడి ఉంటాను. ఇంత మహా అవకాశం ఇచ్చిన మా అన్నయ్య గారికి హృదయపూర్వక కృతజ్ఞతలు అండి. పవన్ కళ్యాణ్ గారి జై జనసేన. అందరికీ నమస్కారం. ఈ రోజున చందా సత్రం చైర్మన్గా ప్రమాణ స్వీకారం చేసినందుకు చాలా ఆనందంగా ఉంది. ఈ అవకాశాన్ని నాకు ఇచ్చిన మన ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు గారికి, నాయకులు అందరికీ కూడా నేను నా కమిటీ అందరూ కూడా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. చందా సత్రం అనేది 200 సంవత్సరాలు చరిత్ర గల సత్రం. దీనికి చైర్మన్గా అవకాశం ఇచ్చిన చాలా ఆనందంగా ఉంది. ఈ రానున్న పుష్కరాలు దృష్టిలో పెట్టుకుని ఈ పదవి నాకు ఇవ్వడం చాలా గర్వకారణం. ఏదైతే పుష్కరాల నిమిత్తం మనకి నేను మా కమిటీ సర్వీస్ చేస్తామని ఒక సదుద్దేశంతో వాసు గారు నాకు ఈ పదవి చెప్పారు. అదే విధంగా నేను మా కమిటీ అందరూ కూడా రానున్న పుష్కరాలకు కానీ ఉన్నంతకాలం మేము మా 2 సంవత్సరాల పదవి కాలంలో ఖచ్చితంగా నేను మా కమిటీ అందరూ కూడా మా పూర్తి బాధ్యతలు మేము నిర్వహిస్తామని
అందరికీ మంచి జరిగేలాగా, అందరికీ ఉపయోగపడేలాగా నేను మా కమిటీ అందరూ కూడా మేము ఖచ్చితంగా మేము పనిచేస్తామని చెప్పానని, పుష్కరాలకు వచ్చే లక్షలాది కోట్లాది మంది అందరికీ కూడా ఇది సెంటర్లో ఉంది చందా సత్రం. ఇది ఒక మంచి ఏంటంటే ఒక సత్రం అంటే ఒక అకామిడేషన్గా పనిచేస్తుంది. ఆఫీసర్లకు కానీ యాత్రికులకు కానీ ఇది ఖచ్చితంగా ఉపయోగపడుతుంది. దీన్ని ఆల్రెడీ ₹1 కోటి చిల్లర శాంక్షన్ అయింది. ఈ 1 year కాలంలోనే అన్ని విధాలు అభివృద్ధి చేసి పునర్వైభవాన్ని తీసుకుని వచ్చే యాత్రికులకి అందరికీ కూడా అకామిడేషన్, ఆఫీసర్లకి కూడా అకామిడేషన్ కల్పించేలాగా నేను మా కమిటీ అన్ని విధాలా మేము ఖచ్చితంగా మేము కృషి చేసి పూర్వవైభవం తీసుకొస్తామని నేను మనస్ఫూర్తిగా మేము తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. ఈ రోజున మన చందా సత్రం చైర్మన్గా ప్రమాణ స్వీకారం చేసినందుకు చాలా ఆనందంగా ఉంది. ముందుగా ఈ అవకాశాన్ని నా మీద నమ్మకంతో నాకు ఇచ్చిన మన ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు గారికి నేను సభాముఖంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ఈ చందా సత్రం అనేది సుమారు 200 సంవత్సరాల క్రితం చరిత్ర గల సత్రం ఇది. దీన్ని అన్ని విధాలా డెవలప్ చేసి సుమారు ₹1 కోటి శాంక్షన్ కూడా జరిగింది. ఈ 2 నెలల్లోనే గవర్నమెంట్ శాంక్షన్ చేసింది ₹1 కోటి నిధులు. ఇదే ₹1 కోటి నిధులతో అన్ని విధాలా ఇంకో ఫ్లోర్ వేయడం కానీ, బాత్రూమ్ల కన్స్ట్రక్షన్ కానీ, రెనోవేషన్ కానీ అన్ని విధాలా డెవలప్ అయ్యేలాగా, దీనికి పునర్వైభవం వచ్చేలాగా, మరిన్ని బుకింగ్లు ₹1,50,00,000 మరిన్ని బుకింగ్లు వచ్చేలాగా నేను మా కమిటీ అందరూ కూడా నా పూర్తి సహకారాలు అందిస్తాము. రానున్న పుష్కరాలు కూడా ఇప్పుడు ఈ మా కమిటీ ఇవాళ ఎన్నికవడం గర్వకారణం ఏంటంటే ఏడాదిలో పుష్కరాలు ఉన్నాయి. అత్యంత వైభవంగా జరగబోయే ఈ పుష్కరాలకి మన చందా సత్రం వేదిక కానుంది. ఇది గోదావరి గట్టుకి దగ్గరగా ఉంది. ఇది వేదిక కానుంది. ఇలాంటి చందా సత్రానికి మా కమిటీకి నాకు అందరికీ అవకాశం ఇచ్చిన మన ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు గారికి నేను సభాముఖంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. అలాగే కూటమి నాయకులకు కూడా అందరికీ కూడా నేను సభాముఖంగా తెలియజేసుకుంటున్నాను. నా మీద నమ్మకంతో ఏదైతే ఈ పదవి ఇచ్చారో నాకు మా కమిటీకి మేమందరం కూడా ఖచ్చితంగా దానికి న్యాయం చేస్తామని, వచ్చే పుష్కరాలకి లక్షలాది కోట్లాది భక్తులకి కానీ అందరికీ కూడా ఇక్కడ సేవలు చేసే విధంగా మా కమిటీ అందరూ కూడా ప్లాన్ చేసి మరింత వైభవం వచ్చేలాగా, పూర్వవైభవం చంద్రసత్రానికి వచ్చేలాగా మేమందరం కూడా కృషి చేస్తామని మనస్ఫూర్తిగా నేను తెలియజేసుకుంటాను.